మీరు 43 ఇంచ్ కొన్నా, 55, 65, 75, 85 ఇంచ్ కొన్నా, సోనీ, ఎల్జీ, శాంసంగ్ అండ్ అఫోర్డబుల్ టీవీస్ పైన కూడా అండ్ కొన్ని టీవీస్ పై బ్యాంక్ డిస్కౌంట్ 10,000 వరకు అయితే ఉంది. వెల్కమ్ టు Tech24. ఫ్లిప్కార్ట్లో బై సేల్ 2025 పేరుతో ఆఫర్స్ అయితే వచ్చాయి బిగ్ బిలియన్ డేస్ తర్వాత. సో దానికి దగ్గర డిస్కౌంట్తో ఉన్న ఆఫర్స్ ఇవే. ఇయర్ ఎండ్ సేల్, ఈ ఇయర్లో ఇదే చివరి ఆఫర్స్, మళ్ళీ అయితే రావు. మళ్ళీ మీరు వెయిట్ చేయాలనుకుంటే జనవరి వరకు అయితే వెయిట్ చేయాలి. రిపబ్లిక్ డే సేల్స్ ఇంకో 1 మంత్ అయితే ఉంది. ఇన్ కేస్ అప్పటి వరకు వెయిట్ చేయకపోతే సో టీవీస్ చాలా మంచి డిస్కౌంట్లో అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో బెస్ట్ టీవీస్, బెస్ట్ ఆఫర్లో ఉన్నవి మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను. ఆఫర్లో ఉన్న ప్రతి టీవీ ఈ వీడియోలో అయితే నేను మాట్లాడాను. ఫస్ట్ది, మీరు కనుక ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉన్న వాల్యూ ఫర్ మనీ పిక్చర్ క్వాలిటీ టీవీ కోసం చూస్తుంటే సోనీ బ్రావియా 2 మార్క్ 2. సో 43 ఇంచ్ సైజ్ వీళ్ళు తెచ్చిన కొత్తలో నేను రివ్యూ చేయడానికి కొన్నప్పుడు 45,000కి కొన్నాను. నియర్లీ 32,000కి అయితే వస్తుంది విత్ బ్యాంక్ డిస్కౌంట్. క్రేజీ అంటే క్రేజీ వాల్యూ ఫర్ మనీ. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి డీటెయిల్గా. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ, అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ కూడా తగ్గదు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఫ్లూయిడ్గా ఉంది టీవీ అయితే. ఇన్ కేస్ మీరు కనుక 30,000లో ఒక మంచి టీవీ కోసం చూస్తుంటే ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే నేను చెప్పిన లోయెస్ట్ ప్రైస్ కింద బాటంలో బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత తగ్గుతుంది, కాస్ట్తో ఎంత తగ్గుతుందో కనిపిస్తుంది. మీరు పైన చూస్తే మీకు ఎక్కువ కనిపిస్తుంది. క్లిక్ చేసి అయితే చెక్ చేయండి, లోయెస్ట్ చూడగలుగుతారు. అండ్ నెక్స్ట్ బెస్ట్ ఆఫర్లో ఉన్న టీవీ చూస్తే సామ్సంగ్ AI విజన్ QLED టీవీ. సోనీ తర్వాత నాకు బాగా నచ్చిన పిక్చర్ క్వాలిటీతో వచ్చిన టీవీ 2025లో. దీన్ని కూడా నేను రివ్యూ కోసం కొన్నప్పుడు 36,000కి కొన్నాను. ఇప్పుడు బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 29,000లో వస్తుంది. ఇన్కేస్ శాంసంగ్లో కావాలనుకుంటే చాలా మంచి ఆప్షన్, పిక్చర్ క్వాలిటీ పరంగా డిసప్పాయింట్ చేయదు. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ లేకపోయినప్పటికీ HDRలో కంటెంట్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఒక మంచి 55 ఇంచ్ టీవీ కోసం చూస్తుంటే సోనీ బ్రావియా 2 మార్క్ 2 రెగ్యులర్గా 60,000 ఉంటుంది, 49,000కి వస్తుంది. చాలా మంచి ఆప్షన్. ఇన్ కేస్ ఒక బెస్ట్ 75 ఇంచ్ టీవీగా మళ్ళీ వెను తిరిగి చూడాల్సిన అవసరం లేదు, మంచి వాల్యూ ఫర్ మనీ, ఎలాంటి డౌట్ లేకుండా పర్ఫెక్ట్ టీవీ కావాలి అనుకుంటే సోనీ బ్రావియా 2 మార్క్ 2లోనే 75 ఇంచ్ రెగ్యులర్గా 1,15,000, 1,20,000 ఉంటుంది. ఇప్పుడు 99,000కి వస్తుంది. BBD టైంలో కూడా సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే ఆఫర్లో అయితే వస్తుంది. ఇన్ కేస్ 75 ఇంచ్లో బెస్ట్ ఆప్షన్ కావాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేయండి. అండ్ నెక్స్ట్, లేదు సోనీలో ఇంకొంచెం బెటర్ టీవీ కావాలి, కొంచెం ఎక్కువ ప్రైస్ అయినా పర్లేదు అనుకుంటే 75 ఇంచ్లోనే కావాలి అనుకుంటే సోనీ బ్రావియా 3 మీకు డాల్బీ విజన్ సపోర్ట్తో వస్తుంది. పిక్చర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. 1,40,000, 1,50,000 ఉంటుంది. 75 ఇంచ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పెద్ద నెంబర్ ఉంది. ఇది 1,29,000 వస్తుంది. కావాలంటే మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. ఇన్ కేస్ కొన్నిసార్లు తక్కువ వస్తుంది ఆఫ్లైన్లో, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పర్చేజ్ చేయండి. సో ఇక్కడనే పర్చేజ్ చేయాలని అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్, సో అఫోర్డబుల్ 43 ఇంచ్ 4K టీవీ కావాలి మంచి బ్రాండ్ నుంచి అంటే శాంసంగ్ క్రిస్టల్ 4K టీవీ. దీని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. నేను కొన్నప్పుడు 26,000కి కొన్నాను, ఇప్పుడు 21,500కి వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. లాస్ట్ ఇయర్ 2024 మోడల్ కంటే ఈ ఇయర్ వచ్చిన శాంసంగ్ LED మోడల్ చాలా అంటే చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి, బట్ స్టిల్ పిక్చర్ క్వాలిటీ మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఇయర్ వచ్చిన మోడల్లో. మన ఛానల్లో రివ్యూ చూస్తే క్రిస్టల్ మోడల్కి, విస్టా మోడల్కి, విస్టా అల్ట్రా మోడల్కి, ఇన్ఫినిటీ విజన్కి క్లియర్ డిఫరెన్స్ చెప్పాను. అన్నిటికీ డిఫరెన్స్ రిమోట్లోనే ఉంటుంది. సో ఇన్ఫినిటీ విజన్ కూడా మనకి అరౌండ్ 23,000లో వస్తుంది. మీరు కావాలంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మన ఛానల్లో రివ్యూని అయితే ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక శాంసంగ్ LED 2025 మోడల్ కొనే ప్లానింగ్లో ఉంటే మీకు క్లియర్ ఐడియా వస్తుంది టీవీపై. సో ప్రజెంట్ అయితే మంచి ఆఫర్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్, LG UA8200. దీని రివ్యూ కూడా నేను రీసెంట్గానే పబ్లిష్ చేశాను. రెగ్యులర్గా 30,000 వరకు ఉంటుంది, 25,770 అంటే నియర్లీ 26,000కి వస్తుంది. శాంసంగ్ AI విజన్ QLED టీవీకి సో సిమిలర్ పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. కలర్స్ మాత్రం ఇందులో మీకు కొంచెం న్యాచురల్గా ఉంటాయి శాంసంగ్ QLEDతో కంపేర్ చేస్తే. ఇది కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ ఆ ప్రైస్ రేంజ్లో. సో మంచి ఆఫర్లో ఉంది. అండ్ LG AI TV QNED మోడల్. సో ఇది రెగ్యులర్గా 48,000-50,000 ఉంటుంది. ప్రజెంట్ అయితే నియర్లీ 43,000కి వస్తుంది. చాలామంది అడిగే డౌట్, LG QNED 8AA కొనాలా, సోనీ బ్రావియా 2 మార్క్ 2 కొనాలా అని. రెండింటిని సైడ్ బై సైడ్ పెట్టి అయితే నేను టెస్ట్ చేశాను. ఈ టీవీ ప్రజెంట్ నా దగ్గర ఉంది, ఇంకా రివ్యూ పబ్లిష్ అవ్వలేదు. సో రెండు బాగానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో నాకు సోనీ బ్రావియా 2 మార్క్ 2 బెటర్గా అనిపిస్తే, కొన్ని విషయాల్లో 8AA బెటర్గా అనిపించింది. కాకపోతే ప్రైస్ డిఫరెన్స్ చూస్తే
ఆల్మోస్ట్ 12-13 ఫరక్ ఉంది. సోనీ బ్రావియా మార్క్ 2 తక్కువలో వస్తుంది 12-13 ఆ రకంగా చూస్తే నాకు సోనీ బ్రావియా 2 మార్క్ 2 బెటర్గా అనిపించింది. ఇన్ కేస్ ఎల్జీలో కావాలి అనుకుంటే ఈ ఎల్జీ QNED 888 అయితే కన్సిడర్ చేయొచ్చు, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీరు ఒక 85 ఇంచ్ టీవీ, పెద్ద టీవీ, హోమ్ థియేటర్ లాంటి టీవీ, అది కూడా సోనీ నుంచి చూస్తున్నట్లయితే సోనీ బ్రావియా 5 మినీ LED టీవీ రెగ్యులర్గా 4 lakhs వరకు ఉంటుంది, 3,55,000 వరకు అయితే వస్తుంది. 85 ఇంచ్ అంటే ఇక మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద టీవీయో. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో మనం వేరే చిన్న చిన్న బ్రాండ్స్ నుంచి అయితే కొనలేము. సో మంచి ఆఫర్లో ఉంది. నాకు తెలిసి ఈ టీవీ ఆఫ్లైన్లో ఇంకా లోయెస్ట్ రావచ్చు. సోనీ బ్రావియా 5 85 ఇంచ్ ఆఫ్లైన్లో చెక్ చేసుకోండి, ఆన్లైన్లో కంపేర్ చేసుకోండి, ఎక్కడ తక్కువ వస్తే అక్కడే పర్చేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వియూ గ్లో QLED 2025 రీసెంట్గానే మన ఛానల్లో రివ్యూ అయితే పబ్లిష్ చేశాను. ఎవరైతే ఈ సోనీ, శాంసంగ్, LG వద్దు, కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో కావాలి అనుకుంటారో డాల్బీ విజన్ సపోర్ట్తో, సో 43 ఇంచ్ రెగ్యులర్గా 23,000 ఉంటుంది, 20,000కి వస్తుంది. అండ్ 50 ఇంచ్ 25,000లో, 55 ఇంచ్ 28-30,000లో వస్తుంది ఆఫర్స్లో. అప్పుడప్పుడు స్టాక్ ఉండట్లేదు, స్టాక్లోకి వస్తే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే దీనికైతే వెళ్ళచ్చు. బట్ శాంసంగ్, సోనీ, LGని ప్రిఫర్ చేయండి మీరు అఫోర్డ్ చేయగలిగితే, అంటే బడ్జెట్ని పెంచుకోగలిగితే. అండ్ నెక్స్ట్ 2 65 ఇంచ్ టీవీ డీల్స్ చూస్తే సోనీ బ్రావియా 2 మార్క్ 2 మోషన్ ఫ్లో XR 200తో ఉన్నది. అదే S25 M2 మోడల్ మనకి రెగ్యులర్గా 1 lakh ఉంటుంది, 81,000కి వస్తుంది. మీరు కనుక గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళైతే ఈ మోడల్కి వెళ్ళండి. లేదంటే S25 BM2 మోడల్, దీని కూడా బ్రావియా 2 మార్క్ 2 అంటాం, మోడల్ నెంబరే ఫరక్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా 80,000 వరకు ఉంటుంది, 68,000కి వస్తుంది. గేమింగ్ అంతా చేయము, పిక్చర్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే ఇది సరిపోతుంది. గేమింగ్ ఎక్కువ చేస్తాం అనుకుంటే మాత్రం S25 M2 మోడల్కి వెళ్ళండి. సో ఇవి ప్రజెంట్ ఆఫర్లో ఉన్న బెస్ట్ టీవీస్, డిఫరెంట్ సైజెస్లో. మీ బడ్జెట్, బ్రాండ్ ప్రయారిటీని బట్టి ఏది కొన్నా కానీ డిసప్పాయింట్ అవ్వరు. అన్నీ కూడా మనకి మంచి డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ కొంతమంది అడగచ్చు TCL టీవీస్ ఏవి ఇంక్లూడ్ చేయలేదని. నిజానికి 2024 మోడల్ TCL టీవీస్ నాకు చాలా బాగా నచ్చాయి. సో పిక్చర్ క్వాలిటీ పరంగా శాంసంగ్, సోనీ, LGకి పోటీని ఇచ్చేలా ఉండేది C61, C69B. బట్ ఈ ఇయర్ P7K, P71K, T6C ఇవైతే నాకు చాలా ఇష్యూస్ నోటీస్ చేశాను. ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్, డాల్బీ విజన్లో ఎల్లో టింట్ రావడం. సో అందుకే నేనైతే ఇంక్లూడ్ చేయలేదు. కొనాలనుకుంటే మీరు కన్సిడర్ చేయొచ్చు, అది మీ చాయిస్. సో ఈ వీడియో కింద ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ అడగండి. అండ్ అన్ని టీవీస్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చెక్ చేయండి. అప్పుడే నేను చెప్పిన లోయెస్ట్ ప్రైసెస్ అనేవి కింద మీకు బ్యాంక్ డిస్కౌంట్తో ఎంత వస్తుందో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.